హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. నా ఛానల్లో మొదటి వీడియో దసరా నవరాత్రులైన మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి ఆ అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం పరమాన్నం చేయబోతున్నాను. మందపాటి ఇత్తడి పాత్రను తీసుకున్నాను. అలా చక్కగా పసుపు కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాను. అదేవిధంగా వంటకం చేసే ప్రాంతాన్ని కూడా శుభ్రపరుచుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని నైవేద్యం చేసుకోవడం మరీ మంచిది. ఆ అమ్మవారికి మనం పెట్టుకునే నైవేద్యం మధురంగా ఉండడమే కాదు, శుచి శుభ్రతతో కలిగి ఉండడం మరీ ముఖ్యం. పరవన్నానికి పాలు చాలా ముఖ్యం. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మధ్యలో పరమాన్నం చిక్కబడినా కంగారు పడవలసింది ఏమీ లేదు. కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇక బియ్యం అంటారా, మన ఇంట్లో ఉండే సభ్యులను బట్టి క్వాంటిటీ చూసుకుని చేసుకోవడమే. ఇలా పాలు పొంగు వస్తున్న సమయంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక మన చేతికి వేరే పని అప్పచెప్పకుండా బియ్యాన్ని అడుగంటనివ్వకుండా కాసేపు అలా గరిటతో తిప్పుతూ ఉండాలి. బియ్యాన్ని మెత్తగా ఉడకనివ్వాలి. బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు. పూజా సమయం కూడా కావస్తోంది. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పూజకి సంబంధించిన వీడియో కూడా పెడతాను, తప్పక చూడండి. చూడండి, పరమాన్నం దగ్గర పడుతోంది. ఇక కొన్ని యాలకులు తీసుకుని దంచుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేసిన యాలకుల పొడి ఎలాంటి తీపి పదార్థానికైనా మరింత రుచి పెంచుతుంది. మధురం 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 మధురం. అలానే కొద్దిగా కాజు, కొద్దిగా ఎండు ద్రాక్ష నేతిలో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. అలానే నేను కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. ఒకవేళ కొబ్బరి ముక్కలు ఇష్టపడని వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. పరవన్నానికి బెల్లం వేసే సమయం వచ్చేసింది. నేను చేస్తున్న మోతాదుకి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. లేదు ఇంకా తీపి కావాలి అనుకున్న వాళ్ళు బేషుగ్గా వేసుకోవచ్చు. బెల్లం వేసే సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఇంకా బెల్లం పాల అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలానే నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇక వేయించి పెట్టుకున్న కాజు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. పరవన్నం చాలా అద్భుతంగా కుదిరిందనిపిస్తోంది. ఆ రంగు షైనింగ్ చూసి చెప్పేయచ్చు, అమ్మవారి నైవేద్యం మరి. ఇందాక దంచి పెట్టుకున్న యాలకుల పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. బాలా త్రిపుర సుందరీ దేవికి ఎంతో ఇష్టమైన కమ్మనైన ప్రసాదం బెల్లం పరవాన్నం రెడీ అయిపోయింది. నైవేద్యం సిద్ధం చేసుకున్నాను. ఇక అలానే పూజకి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను. పూజా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.